హలో గైస్, నా పేరు మహేంద్ర వెంకట. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. కొంచెం బయట ఉన్నాను, అందుకే ఇలా రికార్డ్ చేస్తున్నా, ఏమనుకోవద్దు. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. డీమ్యాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ ఈజ్ ద నెంబర్ 1 కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ అయితే ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఏంజిల్ వన్లో ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. సో బేసిక్గా కొద్ది రోజులుగా బయట ఒక టాపిక్ నడుస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే కదా. టీవీ5 మూర్తి గారు వర్సెస్ ఆస్ట్రాలజర్ వేణుస్వామి. సో వీళ్ళిద్దరి మధ్య ఇష్యూ అనేది ఇప్పుడు కొంచెం పెద్దదైందని కూడా చెప్పొచ్చు. సో అసలు ఏం జరిగింది, ఇదంతా కూడా ఎక్కడ స్టార్ట్ అయింది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో కొంచెం డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇంకెందుకు లేడు, లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. బేసిక్గా ఆస్ట్రాలజర్ వేణుస్వామి గారి కోసం మనకు అందరికీ తెలిసిందే. ఆయన చాలా కాంట్రవర్షియల్ ఆస్ట్రాలజర్ అని చెప్పొచ్చు. అంటే ఆయన ఎప్పుడు ఏం చెప్పినా కూడా ఏదో ఒకటి కాంట్రవర్సీ అవుతుంటుంది. పైగా ఆయన చెప్పేవి కూడా అలాగే ఉంటాయి. అంటే చాలా నెగిటివ్గా చెప్తుంటాడు మొత్తం అన్నీ కూడా. అంటే ఆయన దరిద్రం ఏమో కానీ ఆయన ఏవైతే చెబుతుంటాడో క్వైట్ ఆపోజిట్ జరుగుతుంటాయి. అలాగే ఉంటుంది పరిస్థితి. ఇంకా సినిమాల కోసం కానీ, లేదంటే రాజకీయాల కోసం కానీ, లేదంటే స్పోర్ట్స్ గురించి కానీ, వ్యక్తిగత జీవితాల గురించి కానీ, దేని గురించి ఆయన ప్రిడిక్షన్స్ చెప్పమనండి అన్నీ ఆపోజిట్లో జరుగుతుంటాయి. అంత వరస్ట్ ఆస్ట్రాలజర్ అని చెప్పొచ్చు. అంటే ఆస్ట్రాలజీ కంప్లీట్ రాంగ్, కంప్లీట్ బ్యాడ్ అని నేను అన్ను. బట్ డెఫినెట్గా ఇలాంటి వాళ్ళు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా దాన్ని తప్పు మార్గంలో వాడుతున్నారు. అండ్ వాళ్ళకి చెప్పడం కూడా రాదు అనే కాన్ఫిడెన్స్ మనకు కలిగిస్తూ ఉన్నారు. సో అదైతే వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు సనాతన ధర్మంలో ఆస్ట్రాలజీ అనేది ఒక భాగం. అండ్ ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు కరెక్ట్గా చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఫేక్ బ్యాచ్, కావాలని కాంట్రవర్షియల్ టాపిక్స్ని చూస్ చేసుకొని వాటిలో నోటుకు వచ్చింది చెప్పి ఇంకా తర్వాత జరిగితే చూశారు కదా నేను చెబితే జరిగింది అని చెప్పుకోవడం, జరగకపోతే ఇప్పటికి ఇలా అయ్యింది కానీ మీకు అర్థం కావట్లేదు, తర్వాత ఎప్పటికైనా సరే మళ్ళీ ఏం చెప్పింది జరుగుతుంది అండమో, లేదంటే ఇంకోటో సంథింగ్ ఏదో మొత్తానికి అలా చేసి ఇలా చేస్తుంటారు అనమాట. సో వీళ్ళంతా కూడా అసలు చాలా రాంగ్ పీపుల్ అనమాట. సో ఈయన ఆ కేటగిరీకి చెందిన పర్సన్. సో ఈయన ఆస్ట్రాలజీ మ్యాక్సిమం రాంగే ఉంటుంది ఈయన ఎప్పుడు కూడా. అయితే ఇప్పటివరకు చాలా కాంట్రవర్సీలు అయ్యాయి. బట్ రీసెంట్గా ఈయన కాంట్రవర్సీ ఎప్పుడు బాగా వైరల్ అయిందంటే నాగ చైతన్య గారిది, శోభితా ధూళిపాల గారిది ఎంగేజ్మెంట్ అయింది కదా. ఎంగేజ్మెంట్ అయినప్పుడు ఈయన బయటకు వచ్చి ఏం లేదు, కొద్ది రోజులే, కొన్నేళ్లే, ఇంకా తర్వాత మళ్ళీ విడిపోతారు వీళ్ళు కూడా అని చెప్పాడు అనమాట. అప్పుడు బాగా పెద్ద ఇష్యూ అయింది. ఈవెన్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా దాని గురించి రెస్పాండ్ అయ్యింది. ఉమెన్స్ అసోసియేషన్స్ కూడా కొన్ని రెస్పాండ్ అయ్యాయి. సో వాళ్ళందరూ కూడా దీని గురించి మాట్లాడారు. అండ్ అతను కూడా ఒక అపాలజీ వీడియో అయితే చెప్పాడు. ఇంకా నేను ఇలాంటి ప్రెడిక్షన్స్ ఇంకెప్పుడు చేయను, ఇంకా సినిమా వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి నేను ఇంకెప్పుడు మాట్లాడనని కూడా చెప్పాడు. సో ఇవన్నీ జరిగాయి. ఇది బేసిక్గా రీసెంట్ టైంలో వేణుస్వామి మళ్ళీ బయటికి రావడానికి కారణమైన టాపిక్ అండ్ సిచ్యువేషన్. ఇక్కడ వరకు ఓకే. అయితే తర్వాత జర్నలిస్ట్ మూర్తి గారు ఈ వేణుస్వామి ఆస్ట్రాలజర్ కోసం ఒక విషయాన్ని అయితే బయట పెట్టారు. అదేంటంటే ఈయన కొన్ని దారుణమైన పూజలు చేస్తున్నాడు. ఈయన అంటే నగ్న పూజలు చేయడం, తర్వాత కొంతమందికి డబ్బులు వచ్చేస్తాయని చెప్పి నమ్మకాలు, అంటే లేని నమ్మకాలు కల్పించి సృష్టించి వాళ్ళందరితో ఏవేవో పూజలు చేయించడం, మరి చాలా భయంకరంగా. అంటే ఆయన కౌంటర్ ఇచ్చిన వీడియోలో ఆయన చెప్పిన మాట ఏంటంటే వేణుస్వామి అనే పర్సన్ భార్యాభర్తల్ని గొడవలు అవుతున్నాయని వాళ్ళ దగ్గరకు వస్తే ఇతనితో విడిపోతే నీకు బాగా డబ్బులు వస్తాయి, బాగా సంపాదన పెరుగుతుంది, లైఫ్లో సెటిల్ అవుతావు, ఇలా చెప్పడం, ఇలా చాలా చేశారంట ఆయన. సో ఎన్నో దారుణమైన థింగ్స్ అయితే చేశాడు ఈయన అని చెప్పి ఆయన అయితే బయట పెట్టారు. సో అంటే మెయిన్ ఎస్పెషల్లీ ఆ నగ్న పూజలు అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో వాటి గురించి అయితే ఆయన బయట పెట్టి ఒక షోని అయితే కండక్ట్ చేశారు. అది బాగా వైరల్ అయింది. అయితే ఇప్పుడు ఏమైంది, వేణుస్వామి అతని వైఫ్ ఇద్దరు కలిపి ఒక వీడియో అయితే రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఆ వీడియోలో వాళ్ళిద్దరూ చెప్పింది ఏంటంటే జర్నలిస్ట్ మూర్తి గారు కానీ లేదంటే వేరే వాళ్ళు కానీ అప్పట్లో మహా టీవీలో పనిచేస్తున్న టైంలో అప్పటి నుంచి ఈయన టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు. 2017 సంవత్సరం నుంచి కూడా వేణుస్వామి గారిని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు.
పర్సనల్గా ఆయన్ని డౌన్ చేయడానికి కావాలని అతని ప్రొడిక్షన్స్ మీద నెగిటివ్గా వీడియోలు చేస్తూ నెగిటివ్గా న్యూస్లు ఇస్తూ ప్రజల్లో అతని గురించి నెగిటివ్గా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ ఒకానొక టైంలో వీళ్ళ గురించి నెగిటివ్గా చెప్పకుండా ఉండేందుకు 5 కోట్ల రూపాయల డబ్బు ఇమ్మని కూడా అడిగారు. అండ్ ఈయనేమో ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. అంటే యాక్చువల్గా ఒక వాయిస్ రికార్డింగ్ అయితే వినిపించారనమాట. జర్నలిస్ట్ అమర్ అనే పర్సన్ ఎవరో ఒక లేడీతో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది ఆడియో. సో దాంట్లో ఏంటంటే బయటికి సోషల్ మీడియాలో వీడియోలు చేస్తుంటారు, అలా కనబడుతుంటారు, కానీ 5 కోట్లు ఇచ్చుకునే పరిస్థితిలో వేణుస్వామి లేరు అని అయితే అందులో ఉంటుంది అనమాట ఆ ఆడియో రికార్డింగ్లో. సో అలా చూపించి మమ్మల్ని ఇంతలా నెగిటివ్ చేస్తున్నారు, మమ్మల్ని కావాలని టార్గెట్ చేస్తున్నారు, పర్సనల్ అటాక్ చేస్తున్నారు. సో ఒకళ్ళు ఇలాగే కనుక కొనసాగినట్టయితే మేము ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పారు ఆయన. గత 8 నెలలుగా ఆయన మానసికంగా చాలా క్షోభకి గురయ్యి ఉన్నారంట. సో అందువల్ల 8 నెలల్లో 15 కేజీల వరకు వెయిట్ కూడా తగ్గిపోయారంట ఆ మానసిక క్షోభ వల్ల. అంతా ఓకే. మూర్తి గారు అడుగుతుంది ఏంటంటే, నేను మీ మీద 3 రోజుల క్రితం నుంచి వీడియోలు చేయడం స్టార్ట్ చేస్తుంటే, మీ గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తుంటే 8 నెలల్లో 15 కేజీలు ఎలా తగ్గారు సార్ మీరని చెప్పి ఆయన అడుగుతున్నారు. మరి అది కూడా నిజమే కదా సార్, లాజిక్కే కదా. అది జరిగిందన్నమాట పరిస్థితి. సో వాళ్ళు ఏదో చెప్తున్నారనమాట, అది కూడా స్క్రిప్టే. ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు వేణుస్వామి గారు ఏదైతే ఆ వీడియో రిలీజ్ చేశారో అతని వైఫ్ ఇద్దరు కలిసి వాళ్ళు మాట్లాడుతుందంతా స్క్రిప్టే. కింద పేపర్ ఉందన్నమాట, కనబడిపోతుంది. వాళ్ళిద్దరు అంటే పేపర్ కనబడట్లేదు కానీ వాళ్ళు 2017 సంవత్సరంలో వాళ్ళు నా మీద అటాక్ చేశారు అంటే మాట్లాడితే కింద చూస్తున్నారు. అది ఏందా ఎమోషన్. అది మీ ఇద్దరు గురించి నేను ఒక వీడియో చేస్తున్నాను. అంటే మూర్తి గారి కోసం, వేణుస్వామి ఆస్ట్రాలజర్ కోసం నేను ఒక వీడియో చేస్తాను. ఇప్పుడు ఇది ఈ వీడియో ఇప్పటికే దగ్గర 6 నిమిషాలు అయింది ఈ వీడియో రికార్డ్ చేయడం మొదలుపెట్టి. చేతుల్లో ఏట్లేవు, కింద ఏట్లేదు, ఒక టేబుల్ మీద పెట్టుకొని కూర్చున్నా మాట్లాడుతున్నా. మొత్తం జరిగిందంతా కూడా తెలుసుకొని అర్థం చేసుకొని దాన్ని బట్టి నేను డిస్కస్ చేస్తాను వీడియో. ఇది కాదు నేనే ఇంత క్లియర్గా ఎలాంటి స్క్రిప్ట్ లేకుండా, ఎలాంటి నోట్స్, ఈవెన్ బుల్లెట్ పాయింట్స్ కూడా లేవు దీనికి, ఇంత ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నాను. మీకున్న ఎమోషన్ అది, ఆ ఎమోషన్ని కన్వే చేయడానికి స్క్రిప్ట్ పేపర్ కావాలా మీకు? అది రియల్ అని ఎవడైనా నమ్ముతాడు అసలు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వేణుస్వామి గారు ఆత్మహత్య చేసుకుంటా అన్నా కూడా ఎవరు పాప పట్టించుకునే పరిస్థితిలో లేరప్ప. ఎందుకంటే నో బడీ ఈజ్ రెడీ టు బిలీవ్ హిమ్. ఆయన ఏం చెప్పినా కూడా నమ్మే పరిస్థితుల్లో ఎవరు లేరు. ఎందుకంటే ఆయన మీద అంత చిరాకు, అంత ద్వేషం, అంత ఇరిటేషన్ ఇవన్నీ ఉన్నాయన్నమాట పీపుల్కి. సో అది వచ్చిన ప్రాబ్లం. సో ఎవరు నమ్మట్లేదు. సో అరే దాని సంగతి పక్కన పెట్టండి. సో వాళ్ళు ఏదైతే పాయింట్స్ చెప్పారో ఆ వీడియోలో దానికి మూర్తి గారు రెస్పాండ్ అయ్యారు. మీరు నా మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, మీ దగ్గర ఏవైతే ప్రూఫ్స్ ఉన్నాయో వాటితో పట్టుకొని రండి, లేంటి లైవ్ డిబేట్లో కూర్చుందాం ఇద్దరం. పోనీ ఇది కూడా కాదా, నా ఫోన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ గవర్నమెంట్స్ అండర్లో ట్యాప్ చేయబడుతూ ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు ప్రూవ్ మీ రాంగ్, మీరు కాల్ రికార్డింగ్లు కూడా తెప్పించుకోండి, నా మీద కంప్లైంట్ ఫైల్ చేసి. నేను సిద్ధం దేనికైనా సరే. మీ రక్తపు గూడు నాకెందుకు సార్? మీరు ఎన్నెన్ని పాపాలు చేసి సంపాదించారు, ఆ డబ్బు నాకు తెలుసు, మీ డబ్బు నాకు ఎందుకు అని అన్నారు ఆయన. సో నాకు తెలిసిన మేరకు మహాన్యూస్ మూర్తి గారు ఆర్ TV5 మూర్తి గారు, సో అప్పటి నుంచి చూస్తున్నాను నేను యాక్చువల్గా. ఆయన మహాన్యూస్లో చేస్తున్నప్పుడు, తర్వాత పవన్ కళ్యాణ్ గారి కోసం ఒక రాంగ్ న్యూస్ని టెలికాస్ట్ చేశారని చెప్పి ఆయన అక్కడ మానేశాడు. తర్వాత TV5కి వచ్చారు. ఇవన్నీ ఫాలో అవుతున్నాను నేను. అప్పట్లో ఆయనవి RGV గారి ఇంటర్వ్యూలు కొన్ని ఉండేవి, స్టూడెంట్స్తో డిబేట్లు. సో అవి కూడా చూసేవాడిని. సో ఇట్లా మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి, అవన్నీ అప్పటి నుంచి ఫాలో అవుతూ వస్తున్నాయని. అండ్ కొన్ని కౌశల్ టైంలో జరిగిన కాంట్రవర్సీ అంటే ఆయన కావాలని ఏదో కక్ష కట్టినట్టే చేశాడు అప్పుడు. బట్ డెఫినెట్గా కొన్ని పాయింట్స్ ఒకనొక టైంలో ఏమనిపిస్తుంది అంటే ఆయన డెఫినెట్గా డబ్బులు తీసుకొని డబ్బులు డిమాండ్ చేస్తూ లంచాలు తీసుకొని ఆ కైండ్ ఆఫ్ జర్నలిస్ట్ అయితే కాదు. సో ఆయన ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక విషయం మీద 100% క్లారిటీ తీసుకొని ఇంకా నేను ఈ విషయం మీద గట్టిగా మాట్లాడి తీరాలి అని ఫిక్స్ అయిపోయి కూర్చుంటారు. అట్లా ఎందుకంటే అందులో నిజాలు ఉంటాయి. ఆయన మాట్లాడే ప్రతి దాంట్లో నిజం ఉంటుందండి, అవతల సైడ్ రాంగ్ ఉంటుంది, తప్పు ఉంటుంది అనమాట. సో అలా ఉన్నప్పుడు ఆయన ఎంత ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళి అయినా సరే ఎన్నిసార్లు మాట్లాడమన్నా, ఎన్ని పాయింట్లు మాట్లాడమన్నా, ఎంత మాట్లాడమన్నా మాట్లాడుతూనే ఉంటారు అనమాట కాన్స్టెంట్గా. సో నేను నోటీస్ చేసింది అయితే. సో అది పర్సనల్ అటాక్ కాదు, అది డెఫినెట్గా ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనకి ఇది తప్పు, మనం దీన్ని ఖండించాలి, దీని గురించి మనం మాట్లాడాలని అనిపించిన టైంలో డెఫినెట్గా మనం మాట్లాడతాం. సో మూర్తి గారు కూడా చేసేది అదే, అంతకుమించి తప్ప అది పర్సనల్ అటాక్ అయితే కాదు. డెఫినెట్గా ఎక్కువ చేసి ఉండొచ్చు, బట్ డెఫినెట్గా ఇట్స్ నాట్ ఏ పర్సనల్ అటాక్, ఇట్స్ నాట్ ఏ పర్సనల్ ఎజెండా. అండ్ డబ్బులు అడుగుతారు అనేదాన్ని నేను కూడా నమ్మలేకపోతున్నా యాజ్ ఆఫ్ నో అయితే మాత్రం.
సో అది మరి పరిస్థితి. సో ఇది మరి సిచ్యువేషన్ వీళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవ. సో ఫర్దర్గా ఇది ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. బట్ డెఫినెట్గా యూనో అస్ట్రాలజర్ వేణుస్వామి చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పూజలు అయితే చేయిస్తూ ఉంటాడు ఆయన. అండ్ కొంతమంది సెలబ్రిటీస్ ఏంటంటే ఆయన పూజ చేస్తే నిజంగా జరుగుతుంది, అంటే మనం ఏదైతే కోరుకుంటామో అది జరుగుతుందని నమ్మకాన్ని కూడా ఆల్రెడీ కలిగించుకొని కొంతమంది సెలబ్రిటీస్ పూజలు చేయించుకున్న వీడియోలు కూడా బయటకు వచ్చాయి. సో అనిపించింది ఓకే జనాలు బాగానే గుడ్డిగా నమ్ముతున్నారు ఈయన్ని అని చెప్పి. సో దాన్ని ఇంకా క్యాష్ చేసుకోవడం కోసం ఆయన ఇంకేదేదో ట్రై చేస్తున్నారు, ఇంకా అది పెంట అవుతూ ఉంది. ఇంకా అట్లాగే ఇప్పుడు ఇది కూడా అనమాట. సో ఈ మొత్తం ఇన్సిడెంట్లో నాకు తెలిసి నా నమ్మకం, ఇది నిజమని నేను చెప్పను, ఇది నా నమ్మకం మాత్రమే. నా నమ్మకం అయితే వేణుస్వామి గారిది కంప్లీట్గా తప్పు అయితే ఉంటుంది. మహాన్యూస్ మూర్తి గారిది ఆర్ టీవీ5 మూర్తి గారిది అసలు ఏం లేదు నాకు తెలిసి. అంటే మహాన్యూస్ అండ్ టీవీ5 రెండు ఎందుకు చెప్తారంటే అప్పటి నుంచి జరుగుతుందని చెప్తున్నారు కదా, సో అందుకే రెండు చెప్తున్నారు అంతే. సో మరి నా నమ్మకం అయితే ఇది. సో మరి మీరేమంటారు? ఈ మొత్తం ఇష్యూ విన్న తర్వాత మీ ఒపీనియన్ ఏంటి? ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనుకుంటున్నారు? మూర్తి గారు రైట్ అనుకుంటే మూర్తి గారు ఈజ్ రైట్ అని పెట్టండి, లేదంటే వేణుస్వామి గారు రైట్ అనుకుంటే వేణుస్వామి గారు ఈజ్ రైట్ అని పెట్టండి కింద కామెంట్ సెక్షన్లో. సో మీ ఒపీనియన్ తెలియజేయండి. సో దాట్స్ ఇట్, దిస్ ఇస్ ద వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఏమన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం, అక్కడ కూడా వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, నెక్స్ట్ వీడియో, బాయ్.